మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. కుటుంబ ప్రతిష్ట, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేజారిపోయిన అవకాశాలను తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. అవి ఫలిస్తాయి. పోటీ పరీక్షలు, విదేశీయానం, ఉద్యోగం వంటి ముఖ్యమైన విషయాలు కుటుంబానికి కలిసి వస్తాయి. మీడియాను, ప్రచారాన్ని అనుకూలంగా మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్సాహంగా చేస్తారు. పెద్దల బాగోగుల విషయంలో కుటుంబంలో అభిప్రాయ భేదాలు, వాగ్వివాదాలు సంభవించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. కొంతమంది స్త్రీల విషయంలో ఎంత దిగి వచ్చినా సయోధ్య కుదరడం కష్టతరం అవుతుంది. మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని అవమానాలను భరించాల్సి వస్తుంది. కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. అవార్డు వచ్చినప్పుడు పొంగిపోవడం, రానప్పుడు కుంగిపోవడం కాకుండా ధైర్యంగా కష్టసుఖాలను ఎదుర్కొంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి సభలు, సమావేశాలు, బహిరంగ సభలో చేదు అనుభవం ఎదురవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానం వల్ల మీ కుటుంబ పరపతి పెరుగుతుంది. కొన్ని విషయాలు గోప్యంగా ఉంచడం వలన మేలు జరుగుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు అదుపు చేయడంలో విజయం సాధిస్తారు. పొదుపు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో, మిత్రులతో అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. మార్పు రాని వ్యక్తులలో మార్పు తీసుకురావడానికి మీ సమయం వృధా చేసుకోవద్దు. రాని బాకీలు వివాదాస్పదమవుతాయి. మధ్యవర్తి పరిష్కారం వల్ల లాభం, నష్టం లేకుండా బయటపడతారు. ఒక చోట నష్టపోయినా దైవానుగ్రహం వల్ల మరో చోట లాభపడతారు. లైసెన్సులు, కాంట్రాక్టులు, లీజులు పొడిగింపబడతాయి. విందులు, వినోదాలు, పిక్నిక్లు అధికమవుతాయి. ఉత్సాహంగా ఈ వారం పాల్గొంటారు. చలనచిత్రంలో వారికి, టీవీ రంగంలో వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. వైరవర్గంతో ముఖాముఖి తలపడడానికి ఇష్టపడరు. వారి బారి నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. పెద్దల జ్ఞాపకార్థం కొన్ని సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు. విదేశాల్లో నివసించేవారు స్వగృహం కొనుగోలు చేస్తారు. గ్రీన్ కార్డ్, స్టాంపింగ్ వంటివి అనుకూలిస్తాయి. మీ శ్రేయస్సు కోరుకునేవారు ఎందరో ఉన్నారని సంతోషపడతారు. ఈ రాశివారు ఈ వారం గుగ్గులంతో ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ ధూపం వేయండి. అలాగే కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు వైట్. తదుపరి కర్కాటక రాశి.